గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గర్ల్స్ డార్మెటరీస్లో కార్డ్స్ తక్కువ ఉన్నాయి సార్. 240 కార్డ్స్ ఉన్నాయి సార్. గర్ల్స్ 264 ఉన్నారు సార్. ఒక 2 lakhs ఫండ్ ఇవ్వగలుగుతారా? ఓకే, ఇప్పుడైతే ఫండ్స్ శాంక్షన్ చేయగలుగుతాం 2 lakhs వరకు. సార్ ఇంకొక 3 lakhs ఏమైనా ఇస్తారా? డార్మెటరీస్కి పెయింట్ వేయాలి, వాష్రూమ్స్ రిపేర్ చేయాలి, ఇంకా MNR వర్క్ ఉంది సార్. సార్ ఇప్పుడు 5 lakhs శాంక్షన్ చేయగలుగుతాం సార్ ఇంకొక 2 lakhs ఏమైనా ఇవ్వగలుగుతారా సార్? ప్లీజ్, ఇంకేమైనా వర్క్స్ ఉంటే చేసేస్తాం. చాలా సంతోషంగా ఉంటాం. సో మన క్లాస్ రూమ్లో రెగ్యులర్గా జరిగే ఒక సీన్ని చూద్దామా? గుడ్ మార్నింగ్ సినా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. ఇవాళ మనం హిస్టరీ లెసన్ చెప్పుకోబోతున్నాం. చరిత్ర పుస్తకం తీసి చదవమ్మా. మనం చదివేటప్పుడేమో అసలు గొంతే రాదు, దాన్ని 5% వాల్యూమ్ లాగా కూడా చెప్పుకోలేము. కొంచెం గట్టిగా చదవమ్మా. క్లాస్ రూమ్లో టీచర్ రోజు మీరు చదువుకుంటున్నారా? లాంగ్లో హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నారా? ఏంటో ముఖాలు వాడిపోయినట్టు, అసలు పడుకుంటున్నారా రోజు? ఇప్పటి నుంచి గట్టిగా చదువు. ఎగ్జామ్ రాసి వచ్చాము. సో ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎంత కష్టపడతామో మనకన్నా డబల్ ట్రిపుల్ మన టీచర్స్ కష్టపడతారు. సో జేఎన్విఎస్టీ టైంలో మన టీచర్స్ ఎలా ఉంటారో, ఏం చేస్తారో చూద్దాం. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాయి, కరెక్షన్స్ అయిపోయి పిల్లలకి పేపర్స్ ఇచ్చేసాం. లాస్ట్కి చాలా ప్రశాంతంగా ఉంది కదా. కొన్ని రోజుల తర్వాత పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదా, మనం అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఇప్పుడే సమితి నుంచి సర్క్యులర్ వచ్చింది. జేఎన్విఎస్టీ అప్లికేషన్స్ చేయాలి. మీరు ముగ్గురు ఒక్కొక్క బ్లాక్ తీసుకోండి. మీరు బ్లాక్ నెంబర్ 5 తీసుకోండి. మీరు